నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో పివి నరసింహారావు అనేక రంగాల మీద తమ ప్రగాఢమైనటువంటి ముద్రను వేశారు. కానీ భారత ప్రధానిగా పనిచేస్తున్నప్పుడు మాత్రం ఆయన వేసినటువంటి ముద్ర ఆర్థిక రంగం మీద ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్థిక రంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి, సంస్కరణలు ఏమిటి, వాటి నేపథ్యం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి అనేటటువంటి దాని మీద ఇవాళ విశ్లేషణాత్మకమైనటువంటి చర్చని చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నలుగురు ప్రముఖులు ఆర్థిక వ్యవహారాలని చాలా కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. డాక్టర్ కెఎస్ శాస్త్రి, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త. గతంలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMFకు సలహాదారుగా వ్యవహరించడంతో పాటు అనేక కేంద్ర బడ్జెట్లకు రూపకల్పన చేసినటువంటి వారిలో ప్రముఖులు. శ్రీ BVR మోహన్ రెడ్డి, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సరళీకృత ఆర్థిక విధానాలు ఆవిష్కరించబడిన తర్వాత ఆ రోజుల్లో రాణించినటువంటి పారిశ్రామికవేత్త. ప్రొఫెసర్ CH హనుమంతరావు, దేశంలో పేరుగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త. 7, 8వ ఆర్థిక సంఘాల్లో సభ్యులుగాను, 1982 నుంచి 86 వరకు ప్రణాళికా సంఘం సభ్యులుగాను బహుముఖమైనటువంటి కృషి చేసినటువంటి వారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాతీయ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ యలమంచిలి శివాజీ, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వీరు దేశ ఆర్థిక వ్యవహారాలను నిశితంగా అధ్యయనం చేసినటువంటి నిపుణులు. చర్చలోకి వెళ్లే ముందు తాను ఆవిష్కరించినటువంటి ఆర్థిక సంస్కరణల గురించి తాను ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీ పివి నరసింహారావు ఏమన్నారో ఒకసారి విందాం. ఒక సిస్టమ్ నుంచి, ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మనం మారినప్పుడు ఆ మారిన పరిస్థితుల్లో కొత్త వ్యవస్థను మనం ఎట్లా పనిచేసేట్టు ప్రయత్నం చేయాలి, పాత వ్యవస్థలో ఉన్నటువంటి బూజు అంతా కూడా ఎట్లా మనం దులపాలి, ఇవన్నీ చూడాల్సిందే. కానీ అంతకన్నా ఇందులో వ్యక్తిగతంగా ఎవరికేం వచ్చేది లేదు, పోయేది లేదు. ఈ క్లిష్ట పరిస్థితులు మనం ఎట్లాగైనా వర్ణించుకోవచ్చు, కానీ వర్ణించుకోవడం కన్నా మనం దాన్ని మనమే తెలుసుకొని ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా నేనేం చేయగలను ఈ పరిస్థితిని బాగు చేయడానికి అని ఆలోచించవలసిన పరిస్థితి నాకు ఉంది. నేనేమి దాని గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ క్లిష్ట పరిస్థితి మాత్రం ఉంది దేశానికి. ఈ పరిస్థితిని ఎలా అధిగమించడం అనేది అందరూ ఆలోచించవలసిన విషయం. ఒక మామూలు గ్రామం నుంచి పై వరకు, ఢిల్లీ వరకు కూడా అందరూ ఆలోచిస్తేనే దీనికి ఒక మార్గం దొరుకుతుంది. లేకపోతే మళ్ళీ ఇబ్బందులకి మనం ప్రోత్సహించడం వల్ల అవుతాం. శాస్త్రి గారు, మీతో ప్రారంభిద్దాం. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక సంస్కరణలు ఆవిష్కరించారు. కానీ ఆ వేళ ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? ఒకటి, ఇమ్మీడియట్గా ఒక క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ ఏమిటంటే, మనకి విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువైపోయింది. అప్పులు తీర్చడం వాటిలో కొంత ఇబ్బందిలో పడ్డాం. అలాంటి పరిస్థితుల్లో మనం మామూలుగా వెళ్ళేది IMFకి వెళ్ళి, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మాకు ఓ లోన్ ఇవ్వమని అడుగుతాం. అన్ని దేశాలు అడుగుతాయి, మనం ప్రత్యేకమేం కాదు. అయితే అడిగినప్పుడు వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ వాళ్ళు ఏమిటి, అంత ఫ్రీ ట్రేడు, క్యాపిటలిజము, ఈ ఫిలాసఫీ అందరి మీద కొంచెం రుద్దడం జరుగుతుంది. వాళ్ళు ఇలాంటి పరిస్థితికి ఈ అదన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు రిఫార్మ్స్ చేయాలి అని వాళ్ళు అడుగుతారు అన్నమాట. అది ఇమ్మీడియట్ ప్రెషర్. కానీ దూరదృష్టితో చూసుకుంటే సంస్కరణ అంతకుముందే అవసరం. ఎందుకంటే మిగతా దేశాలు మన దేశాల కన్నా బాగా తొందరగా పెరిగిపోతున్నాయి ఆర్థికంగా. మన దేశంలో మాత్రం సంవత్సరానికి 3%, 4% కన్నా వృద్ధి జరగట్లేదు. సంస్కరణ అనేవి 2 కోణాల నుంచి చూడాలి. ఒకటేమో దేశంలో మనం ఎలా మన ఆర్థిక వ్యవస్థని మనం చేసుకుంటామో, రెండోది ఇతర దేశాలతో, పై వ్యవస్థలతో మనం ఎలా సంబంధాలు పెట్టుకుంటాము. ఈ రెండిట్లోనూ సంస్కరణలు అవసరం.
ఈ క్రైసిస్ లేకపోయినా అవసరం, ఎందుకంటే లేకపోతే ఇప్పటికీ ఇంకా ఈ 3% 4%తోనే ఉండేవాళ్ళం. ప్రొఫెసర్ హనుమంతరావు గారు, 91లో పివి నరసింహారావు గారు ఆవిష్కరించినటువంటి సంస్కరణలు, వాటి యొక్క కీలకమైనటువంటి చర్యలు ఏమిటి? విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం, అప్పులు మనం తీర్చలేని పరిస్థితి రావడం అనేది ముఖ్యమైనటువంటి కారణం. అప్పుడు దాంతోపాటు మన ఫిజికల్ డెఫిసిట్ కూడాను, అంటే ఇంటర్నల్గా మన యొక్క ద్రవ్యలోటు అది చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు 10%, 10% మన జీడిపికి పెరిగి ఉండేది. దానివల్ల కూడాను మనకు ఎక్స్టర్నల్ సెక్టర్లో, ట్రేడ్లో చాలా సంక్షోభం వచ్చింది. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఈ అన్ని రంగాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకటేంటంటే ది ట్రేడ్ లిబరలైజేషన్, ఎక్స్టర్నల్ ట్రేడ్లో సరళీకృత విధానాలు, మన ఎక్స్పోర్ట్స్ పెరిగే విధంగా ఎలా ఉండాలనేది, దాని గురించి రిఫార్మ్స్ చాలా వచ్చేసాయి. తర్వాత దానివల్ల మనకు ఎక్స్పోర్ట్ చాలా పెరిగి విదేశీ మారక ద్రవ్యం కూడా చాలా మటుకు వచ్చేసింది. మనకు ఆ 2-3 సంవత్సరాల్లో పట్టిన వచ్చేసింది. ఈనాటికి కూడాను మన ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క అన్నిటికంటే పెద్ద అచీవ్మెంటు, ఉపలబ్ధి ఏమిటంటే ఈ విదేశీ మారక ద్రవ్యం అనేది. సో డీలైసెన్సింగ్ అనేది ముఖ్యంగా ఇండస్ట్రీ ప్లానింగ్ పూర్తిగా కేంద్రీకృతమైనటువంటి, లేక సెంట్రలైజ్డ్ బ్యూరోక్రాటిక్ ప్లానింగ్ అంటాం కదా, అది కాకుండా కొంచెం సరళీకృతంగా ఉండేట్లు ఈ డీలైసెన్సింగ్ అనేది, ఈ పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ దలుచుకున్నా కానీ పెట్టుకోవచ్చు, ఎక్కువ నిబంధనలు లేకుండా. సో అలాంటివి కూడా మార్పులు తీసుకొచ్చారు. శివాజీ గారు, ప్రభుత్వం ఈ కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఎకానమీ కాకుండా ప్రభుత్వం నెమ్మదిగా ఆర్థిక వ్యవహారాల నుంచి నెమ్మదిగా వెనక్కి వచ్చేటటువంటి ఆ రకమైనటువంటి మార్పు జరిగిందా? మన దిగుమతులకి 2 వారాలుగా మించి మన దగ్గర విదేశీ మార్గం లేదు. ఆ రోజున బంగారాన్ని తీసుకొచ్చి ఇంగ్లాండ్ బ్యాంకులో ఓడల్లో తీసుకెళ్లి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రిజర్వ్ బ్యాంకు నుంచి. ఈ పరిస్థితుల్లో ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా వీటికున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో ఎంతవరకు కలయి చేసుకోవాలి, ఎంతవరకు కలయి చేసుకోకూడదు అనేటటువంటి దాంట్లో ఒక తాత్వికమైనటువంటి మార్పు, ఆలోచన విధానంలో ఒక మార్పు వచ్చింది. గవర్నమెంట్ ఇది ఫెసిలిటేటర్, ఒక వాతావరణాన్ని సృష్టించడం వరకు, వాతావరణాన్ని ఏర్పరచడం వరకు మాత్రమే, కానీ తాముగా వెళ్ళేసి ఎకనామిక్ యాక్టివిటీలో గవర్నమెంట్ పాల్గొనడం మంచిది కాదని చెప్పి అది లిబరలైజేషన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. దీంట్లో మనం చెప్పుకోదగింది ఏంటంటే, పివి కూడా ఆయన హీ కుడ్ నాట్ సెల్ హిమ్సెల్ఫ్. ఆయన చేసింది ఏంటో, 100 కోట్ల మంది జనాభాని ఒక్క రక్తపొట్టు కూడా పడకుండా దాన్ని సోషలిస్టిక్ మీన్స్లో నుంచి క్యాపిటలిస్టిక్ ఎండ్స్లోకి మార్చడం అనేది ఉంది. అది చాలా పెద్ద కంట్రిబ్యూషన్. అది మోహన్ రెడ్డి గారు, మీరు మీ అంతటి మీరుగా పరిశ్రమ వాణిజ్య రంగంలోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఆ తర్వాత సంస్కరణలు మొదలైన తర్వాత మీరు చూసినటువంటి మార్పు ఏమిటి? చాలా విషయాల్లో మార్పు జరిగిందండి. మొట్టమొదటి ఏంటంటే, అప్పటికి చాలా కస్టమ్స్ డ్యూటీసు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ఆర్థికమైనటువంటి రిఫార్మ్స్ రావడంతో కస్టమ్స్ డ్యూటీ బాగా తగ్గించారనమాట. 1991 వరకు ఇన్స్పెక్టర్ రాజే నడిచేదన్నమాట. ప్రతి దానికి వచ్చి ఒక ఫామ్ ఒకటి తయారు చేయటం, ప్రతి 30 డేస్కి ఒక ఫామ్ ఫైల్ చేయటం, అది చాలా రెగ్యులర్ అయిపోయిందనమాట. ఫామ్ ఫైల్ సరిగ్గా చేయకపోతే వాటి మీద యాక్షన్ తీసుకోవటం. మీరు వినే ఉంటారు, ఫేరా అంటూ ఒక రెగ్యులేటరీ యాక్ట్ ఒకటి ఉండేది. ఆ తర్వాత ఫేమా అంటూ ఇప్పుడు ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మార్చారనమాట. ఇటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉండేవి ఇండస్ట్రీలో. మోస్ట్లీ ఇన్స్పెక్టర్ రాజ్, పోలీసింగ్ రాజ్ అంటూ నడిచేదన్నమాట. రిఫార్మ్స్ వచ్చిన తర్వాత చాలా సులభమైందండి, సరళీకృతమైందన్నమాట పరిస్థితి. శివాజీ గారు, అనుకున్నవి అనుకున్నట్టుగా ఎంతవరకు నడిచాయి ఈ సంస్కరణలు అనేటువంటి? సరళీకృత ఆర్థిక విధానం అంటే ఏంటి? పరిశ్రమ పెట్టేవాళ్ళు రెడ్డి గారు కానీ, శర్మ గారు కానీ, శివాజీ కానీ ఎవరు కూడా సెక్రటేరియట్కి పోపం లేదు. మీలో పోటీపడి ఎవరైతే నెగ్గుకొస్తారో, ఈదుకు వస్తారో వాడు ఒడ్డుకు జారుతాడు, ఈదుకు రాలేనాడు పోతాడు అనేది సర్వేలో పెట్టి డార్విన్ చెప్పిన సిద్ధాంతం కూడా అదే. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, అది సక్రమంగా అమలు జరగక ఉదాహరణ చెబుతాను నేను. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్, పివిని ఇదే ప్రశ్న అడిగా నేను, మన్మోహన్ సింగ్ ఇదే ప్రశ్న అడిగా, అయ్యా మీరు 18% గ్యారంటీ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఎక్కడ లేనిది ఈ దేశంలో ఎట్టగిస్తారు, మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి ఆయన అన్నారు. నరసింహ గారు, ఎవరు రాలేదు కదా, ఇప్పుడు తీసాం కదా అన్నారు ఆయన. సరే, మన్మోహన్ సింగ్ని అడిగితే మన్మోహన్ సింగ్ చెప్పింది ఏంటంటే, నిజమే నువ్వు చెప్పింది, ఇది ఇట్ స్టార్టెడ్ విత్ ఎన్రాన్, కోజెంట్రీస్లోకి వచ్చేసింది,
and every state is bleeding with corruption. The magnitude of corruption is voluminous when compared to the earlier. గతంతో పోల్చుకుంటే voluminous. అదే మాదిరిగా సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్లో ఉంటే పిక్ అండ్ చూజ్ అథారిటీ ఎవరిని ఎంపిక చేయాలనే పెత్తనం ప్రభుత్వానికి. అది ఉండకూడదు కదా. రాజాజీ చెప్పినా, మసానీ చెప్పినా, ఇంకొకరికి చెప్పినా లిబరలైజేషను ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళ పని లేదు అని చెప్పి, అదే మాదిరిగా ఈ టెండర్లను ఫైనలైజ్ చేసేటప్పుడు ఈ షెడ్యూల్స్ ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు, కొంతమంది వ్యక్తులకి కొన్ని కంపెనీలకి సూట్ అయ్యేటట్టుగా డిజైన్ చేయటం. రెడ్డి గారు ఏం చెప్పున్నారు, ఇన్స్పెక్టర్ రావట్లేదన్నారు. ఇన్స్పెక్టర్ రావట్లేదని అంటే ఈ రిఫార్మ్స్ ఒక్క లైసెన్స్ కోసం ఇన్స్పెక్టర్ రావట్లేదు, కానీ మీకు డ్యూటీ ఎక్సైజ్ అదే ఉంది, కరెంట్ అదే ఉంది, సేల్స్ ట్యాక్స్ అట్నే ఉంది, మరి శానిటరీ ఇన్స్పెక్టర్ అట్నే ఉన్నాడు, మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పంచాయతీ, వేషన్ మెజర్స్ ఇవన్నీ అట్టగా ఉన్నాయి. హనుమంతరావు గారు, ఈ ఈ ఈ ఈ పదంలో అంటే ఈ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి దాంట్లో ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్టుగా ఒక అభిప్రాయం ఏముందంటే ఇది కేంద్ర ప్రభుత్వం వరకు ఎంతో అంతో పర్వాలేదు, అర్థం చేసుకున్నారు, అమలు చేయడానికి సిద్ధపడ్డారు మానసికంగా. అసలు కిందకి రాష్ట్రాల్లోకి మాత్రం ఇది రావడానికి చాలా ఇబ్బంది ఎదురైంది అనేటువంటిది వాస్తవమేనా? ఇది కొంతవరకు వాస్తవమే, కానీ మన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. 1980-90 వరకు ఉన్నటువంటి మన గ్రోత్ రేటు, ఆర్థిక అభివృద్ధి, 91 తర్వాత వచ్చినటువంటి అభివృద్ధిని చూసుకున్నట్టుంటే ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మన గ్రోత్ రేటు పెరిగింది. అప్పుడు 5%, 5.5% ఉండేది. ఇప్పుడు 6% కంటే ఎక్కువనే ఉంది, కానీ తక్కువ లేదు. సో 1 percentage point తప్పకుండా పెరిగింది. తర్వాత మన సేవింగ్ రేటు కూడా కొంతవరకు పెరిగింది. అప్పుడు సేవింగ్ రేట్ ఉన్న దానికంటే ఇప్పుడు కార్పొరేట్ సేవింగ్ రేట్ ముఖ్యంగా పెరిగింది. ఎకానమీకి సంబంధించినటువంటి ఇండికేటర్ చూసినట్టుంటే తప్పకుండా ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఈ లాభాలు వచ్చేసాయి మనకు. కానీ స్టేట్ లెవెల్లో వచ్చేసరికి స్టేట్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ఇలాంటివి ఉంటాయి కదా. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క పాత్ర ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ పాత్రతో పాటు గవర్నమెంట్ యొక్క పాత్ర కూడా ముఖ్యం. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించడంలో, పవర్లో కాకుండా కానీ ముఖ్యంగా ఇరిగేషన్లో, రోడ్ సెక్టర్లో, తర్వాత వ్యవసాయ అభివృద్ధి కోసము, గ్రామీణాభివృద్ధి కోసము కావలసినటువంటి నిధులు ఇవి లేకుండా పోయినాయి. ఇప్పుడు శాస్త్రి గారు, అంటే ఈ రిఫార్మ్స్, సంస్కరణలు అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. వీటి యొక్క ప్రభావం మన దేశ ఆర్థిక పరిస్థితి మీద, దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల మీద మీ దృష్టిలో ఎలా ఉంది? పివి గారు ఒక విజన్ పెట్టుకుని, ఒక దూరదృష్టి పెట్టుకుని, ఒక ధైర్యంగా, సాహసంతో సంస్కరణలు మొదలుపెట్టారు. కానీ అది మిగతా వాళ్ళు అంతర్గతం చేసుకోలేదు. ముఖ్యంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీయే చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటికి కూడా ఎంతమంది దాన్ని నమ్ముతున్నారో నాకు తెలియదు. అది అంటే చెప్పినట్టు ఒక 30-40 ఏళ్ళు ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి అన్న ఒక సిద్ధాంతం మీద నడిచిన వాళ్ళం ఒక్క రోజున వచ్చి లేదు ప్రభుత్వం ఈ పనులు చేయాలి, మిగతా పనులు ఎవరికి వాళ్ళు వదిలేసేయాలి. మీ దృష్టిలో అసలు పివి నరసింహారావు గారి అంతరంగం ఏమిటి? ఆయన 50 సంవత్సరాలు సామ్యవాదం వైపు మాట్లాడారు. మన్మోహన్ సింగ్ గారు ఇదే సామ్యవాదం ఆర్థిక వ్యవస్థకి ఒక మూల స్తంభం, ఆర్బీఐ గవర్నర్ చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ చేశారు, ప్రధానమంత్రికి అంతకుముందున్నటువంటి ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. వీరిద్దరూ కూడా అంతకుముందు ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక విధానానికి, ముఖ్యంగా సోషలిస్ట్ ఆర్థిక విధానానికి మూల స్తంభాలు. అదే ఇందులో కొంచెం లోతుగా చూడాలి. అందరికీ కుడుగుడ్డ ఉండాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ, అందులో మార్పు ఏం రాలేదు. దాంట్లో అది సోషలిస్ట్ ఎండ్స్ వాళ్ళే మార్చుకోలేదు, ఇప్పటికీ మార్చుకోలేదు. ఆ మీన్స్లో ఇది సరిగా పని చేయలేదు, అందుకని ఇది మార్చి ఈ పద్ధతిలో వెళ్తే పనిచేస్తుంది, మన ఆశయాలు నెరవేరుతాయని. కానీ ఆశయాల్లో మాత్రం మార్పు లేదు. కాకపోతే ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ పార్టీ వీటిని బోధపరచుకోలేదు. ఇప్పటికే అది ఇది చేయాల్సింది ఇది అని లేదు. దీంతో ఏమైంది, వాళ్ళకు ఒక పద్ధతిలో వెళ్ళకపోయేసరికి ఎక్కడైతే ప్రభుత్వం ఉండకూడదో అక్కడ ఇంకా ఉన్నది, ఎక్కడైతే ప్రభుత్వం ఉండాలో అక్కడ లేదు. మీరు అన్నట్టుగా మార్గం
అది కాస్త తప్పుదో పట్టిందా, పట్టాలు తప్పిందా? అంటే వాళ్ళు అసలు అవగాహనే లేదు అసలు వాళ్ళకి. మోహన్ రెడ్డి గారు, ఈ ఆర్థిక సంస్కరణలు యొక్క ప్రభావం మీ దృష్టిలో ఏ ఏ రంగాల మీద, ఏ ఏ క్షేత్రాల మీద ఎక్కువగా పడింది? నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో చాలా అభివృద్ధి జరిగిందనమాట. మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే 1991కి భారతదేశం నుంచి ఒక $100 million అనమాట. అంటే ఈ రోజుల్లో రూపీ వాల్యూ చూసుకుంటే ఒక 4,000 కోట్లు. ఆ రోజు రూపీ వాల్యూ చూసుకుంటే ఒక 2,000 కోట్ల రూపాయల ఆదాయము మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అనమాట. అటువంటి పరిస్థితి నుంచి ఈ లిబరలైజేషన్ జరగటంతో, ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ రావడంతో మనకి ఈ పోయిన సంవత్సరం $15 బిలియన్ అనమాట. అంటే వచ్చిపోయి 150 సార్లు ఎక్కువ ఎగుమతులు జరిగాయండి ప్రస్తుతానికి. ఇదంతా ఈ లిబరలైజేషన్ వల్ల జరిగిందని మేము అనుకుంటామండి. లిబరలైజేషన్ ఒకటి, తర్వాత ఏమో బాగా ఈ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తగ్గిపోయింది, డ్యూటీ స్ట్రక్చర్ తగ్గిపోయింది. ఇదంతా ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ దట్ వర్ బ్రాట్ ఇన్ అండి. ఆర్థిక సంస్కరణలు, పివి పథం అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. चंद्र कृपाल भज मन हरण भव भय दारुणम ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు வேண்டியதற்கந்திட வெங்கடேசனில் வேண்டியது வேலை மழை மூட்டி கண்ணாமணி வண்ணா மலையம்மா கோவிந்தா. సజీవ స్వరలక్ష్మి ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఈ వారం మార్గదర్శి. మార్గదర్శి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. శాస్త్రి గారు, ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినందువల్ల మనం ఇది ఇవాళ ఇలా చూస్తున్నాం. ఇది ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఈ ఆర్థిక సంస్కరణ. ఆర్థిక సంస్కరణ లేకపోతే ఇది ఇలా ఉండేది కాదు అనేటటువంటి క్షేత్రాలు, రంగాలు ఏమిటి? ఇది పారిశ్రామిక రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఈ ఎగుమతులు దిగుమతుల్లో కూడా చాలా సరళీకృతం అయింది కనుక దానివల్ల మనకి అభివృద్ధి చెందాం మనం. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, ఎగుమతులు చేయగలుగుతున్నాం, దిగుమతులు అవసరమైన దిగుమతులు చేసుకోగలుగుతున్నాం. దానివల్ల బాగా అన్ని రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. తర్వాత ఇంకోటి ముఖ్యమైనది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ సర్వీసెస్ సెక్టర్ ఇప్పుడు అది అన్నిటికన్నా తొందరగా ఎక్కువ హై రేట్తో పెరిగేది సర్వీసెస్ సెక్టర్. ఈ సర్వీసెస్ సెక్టర్లో ఇదివరకున్న ప్రభుత్వం ఉన్న ఆ రిస్ట్రిక్షన్స్, ఆ ఆంక్షలతో ఇది పైకి వచ్చేదే కాదు. ఈనాడు మనం ప్రపంచంలో కల్లా భారతదేశం నెంబర్ 1 అనడానికి కారణం ఈ మన ఒక దృక్పథంలో మార్పు రావడమే కారణం. అది తప్పకుండా ఆ క్రెడిట్ పివి గారికి చెందుతుంది. హనుమంతరావు గారు, 5 బడ్జెట్లు, అలాగే ఒక పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళికలో పివి నరసింహారావు ముద్ర ఏదైనా మీకు కనపడుతుందా? 2 సరళీకృత ఆర్థిక విధానాలు, దీనివల్ల పరిశ్రమలు స్వేచ్ఛంగా పెరగడము, ముఖ్యంగా సర్వీసెస్ సెక్టార్లో. తర్వాత సైద్ధాంతిక రీత్యా అమలులో ఏ విధంగా జరిగిందనే విషయం వేరే విషయం. కానీ కల్పనలో వారేంటంటే మిడిల్ పాత్ అని అనేవారు. వారు మధ్య మార్గం, అది చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ వారిది. దేవాసులో కూడా అన్నారు. అప్పుడు మనం కేవలం క్యాపిటలిజం, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మనం క్యాపిటలిజంకు వెళ్ళడం లేదు పూర్తిగా. సోషలిజం ఇదివరకు ఉన్నట్లు సెంట్రలైజ్ ప్లానింగ్ ద్వారానే మనం పోలేము. కాబట్టి మనం మధ్య మార్గం రావాలి. మధ్య మార్గంలో వారు ముఖ్యమైనటువంటి ఏంటంటే అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి కొరకు
వారు ఉన్నప్పుడు మీరు అన్నటువంటి 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల ఇచ్చారు. తర్వాత ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రూరల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో కూడాను ఆయన చేతిలో పెట్టుకున్నారు అనమాట. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది వరకు రూరల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోని కూడా పెట్టుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఆయనకు తెలుసు మనం గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం ఉంది, అక్కడనే అభివృద్ధి కావాలి, కాబట్టి దాని కొరకు కూడా మనం కృషి చేయాలి. ఈ మధ్య మార్గం అంటే అది ముఖ్యమైనది. దాని గురించి చాలా ప్రయత్నాలు చేశారు. మీరు చెప్పారు కదా 30,000 కోట్ల ధనం ఇచ్చారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఇప్పుడు వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం అప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. డ్వాక్రా అప్పుడు మొదలై శివాజీ గారు మీ దృష్టిలో ఎక్కడ ప్రభావం బాగా స్పష్టంగా అధికంగా కనపడుతుంది? ఆయనది ఎక్కువగా కనపడేది దిగుమతి సుంకం తగ్గించడం ఒకటి. దిగుమతి సుంకం తగ్గించడం కొరకు అది కూడా కంపల్షన్, నాట్ బై ఆప్షన్. ఈ WTO ఈ నేపథ్యంలో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ స్థాయికి దిగుమతి సుంకాలు కూడా తగ్గించాలని, దిగుమతి సుంకాలతో పాటుగా మళ్ళీ ఎగుమతులు కూడా పెరుగుతాయని ఒకటి. తర్వాత ఆయన ప్రధానమైన అంశం ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దానికి డిఫిసిట్ ఫైనాన్స్ని మానిటైజ్ చేశారు. మానిటైజ్ చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ బడ్జెట్లో చెప్పడం, అది క్రమేణా అమలు జరిగింది. అమలు జరిగి ఈ పేపర్ మనీని అచ్చుకొట్టేసి సర్క్యులేట్ చేయడం కాకుండా ఎంతైతే గవర్నమెంట్ డిఫిసిట్ ఉంటుందో ఆ మేరకు గవర్నమెంట్ వేరే అప్పు చేసి కానీ ఇంకోటి కానీ బాండ్ చేసి కానీ చేయటం తప్పితే ఆ డిఫిసిట్ అనేది లేకుండా కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఇది రెండోది ఏం చేశారంటే ఇన్ఫ్లేషన్ కొంత కంటైన్ చేయగలిగారు. ఇన్ఫ్లేషన్ ఎట్లా కంటైన్ చేయగలిగారంటే దాంట్లో లిబరలైజేషన్లో ఇన్బిల్ట్ మెకానిజం ఉంది. దాంట్లో మీకు కూడా తెలిసేది ఇన్బిల్ట్ మెకానిజం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ధర పెరిగిపోతూ ఉంటే అందుబాటులో లేకపోతే ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక లిబరలైజేషన్ ప్రాసెస్లో ఇన్ఫ్లేషన్ కొంత కంటైన్ చేయగలిగారు. అదే మాదిరిగా ఈ పబ్లిక్ సెక్టార్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం, ఈ పబ్లిక్ సెక్టార్ డిజిన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్ని అది కొంచెం సక్రమంగా జరగక రెగ్యులేటరీ మెకానిజం దేశంలో సక్రమంగా లేక పీవీ ఆశించిన ఫలితాలు పూర్తిగా అందలేదు. కానీ దీంట్లో ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళిద్దరిని పీవీని మన్మోహన్ సింగ్ని కొంచెం చనువుగా పార్టీ వేరైనప్పటికీ కూడా నేను అయ్యా మేము పుస్తకం కూడా రాశారు. వాస్తవానికి మాకు లిబరలైజేషన్లో పూర్తి విశ్వాసం ఉన్నది. మీకు కంపల్షన్ మీద ఈ లైన్లోకి వచ్చారు కానీ ఆప్షన్ మీద ఈ లైన్లోకి రాలేదు మీరిద్దరు కూడా. అందుకని నా భయం ఏంటంటే ఎప్పుడైనా సరే మళ్ళీ కండిషన్స్ మళ్ళీ దీనికి అనుకూలంగానో ప్రతికూలంగానో పరిస్థితులు ప్రభావం చూపితే మళ్ళీ మీరు పాతపాటికి వెళ్ళిపోతారేమో అని చెప్పి నా భయం. అందు గురించి మీరు పాతపాటి మీ మార్గానికి వెళ్లకుండా మా మార్గానికి మీరు వచ్చారు కనుక మేము వెళ్లకుండా మేము చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భయపడతా ఉంటామని చెప్పి అంటూ ఉండేది. శాస్త్రి గారు, ఈ ఈ సంస్కరణల రచన, దీని కల్పన, ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ తర్వాత నుంచి అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వంలోకి వచ్చాయి. ఎవ్వరూ కూడా దీన్ని పూర్తిగా త్యజించి తిరస్కరించి వెళదామనేటువంటి మాట మాట్లాడలేదు. ఏమిటి దీనిలో ఉన్నటువంటి శక్తి బలం? అదే ఆ శక్తి బలం మనలో ఉంది, భారతీయుల్లో ఉంది. అంటే ప్రతి భారతీయుడికి వాడికి ఒక వాళ్ళు ఉత్తేజం ఉంది. ఈ పదం యొక్క శక్తి అదే శక్తి. అది ఇంకోసారి మనం గుర్తు చేసుకున్నాం ఈ సంస్కరణ వల్ల. లేదు ప్రతిదీ మన ప్రభుత్వం చేయక్కర్లేదు, మనంతా మనం చేసుకోవచ్చు అనే ధైర్యం ప్రతి భారతీయుడిలో కలిగింది. ఇప్పుడు మీరు వద్దన్నా కూడా మానరు. ఇప్పుడు మళ్ళీ మీరందరూ వచ్చి మళ్ళీ ప్రభుత్వం దగ్గర కూర్చున్నామన్నా మనం వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అది నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు విషాదమైంది ఏంటంటే దేశానికి దురదృష్టకరమైంది, ఈ పద్ధతిలోనే మన రాజకీయ సంస్కరణలు కూడా కొంత చేసుకొస్తే ఇంకా ఇనుబడించి ఇంకా ఈ వృద్ధి రేటు ఇంకా పెంచవచ్చు. మనం దీనికి ఉన్నటువంటి మూలమైనటువంటి శక్తి ఏమిటి? ప్రజలు శక్తి ఏమిటంటే ఆ 1990 ప్రాంతంలో అంత ముందు కూడా దాని తర్వాత ముఖ్యంగా మొత్తం ప్రపంచంలో సోషలిస్ట్ దేశాల్లో కూడా ఇవే మార్పులు వచ్చేసాయి. సరళీకృత ఆర్థిక విధానాలు అనేవి అటు రష్యాలో కానివ్వండి, అటు ఈస్ట్ యూరోప్లో కానివ్వండి, ఇటు వియత్నాంలో, చైనాలో వాళ్ళు ప్లానింగ్ను మొత్తం వదులుకోలేదు. తర్వాత ప్రభుత్వం యొక్క పాత్రను కూడా వదులుకోలేదు వాళ్ళు. అయినా కానీ మొదలు జరిగినటువంటి ప్లానింగు ఆ పద్ధతుల నుండి చాలా మటుకు దూరంగా వెళ్ళి మార్కెట్కు, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్కు ఎక్కువ స్థానం కలిగించడము, తర్వాత జనరల్గా సరళీకృత విధానాలను అమలుపరచడం అనేది మొత్తం ప్రపంచంలో జరిగింది. ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలో మార్పులతోటి పివి నరసింహారావు భారతదేశాన్ని జోడించగలిగారు. తర్వాత మనం
వీఆర్ నాట్ ద ఫస్ట్, మనం మొదలు కాదు, మనం ఒక విధంగా లాస్ట్ అని అనుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు, మీ దృష్టిలో ఏమిటి దీని శక్తి, ఏమిటి దీని ఆకర్షణ ఏమిటి? ప్రతి మనిషికి మంచి జరిగింది. ఇప్పుడు మీరు జీడిపి రేట్ అన్నారా, హిందూ గ్రోత్ రేట్ నుంచి 7% దాకా పెరిగింది. తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గింది. తర్వాత సర్ప్లస్ ఇన్కమా పెరిగింది. సో ఆల్ ఆఫ్ ఇవన్నిటి కారణాల వల్ల ఇక వెనక్కిపోవటం అంటూ జరగదండి. ఇట్స్ రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. ఎందువల్ల జరుగుతుందంటే అందరికీ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్నకు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే దీనివల్ల ఎఫిషియన్సీ లేక ప్రొడక్టివిటీ అంటారు కదా, ఉత్పాదకత అనేది, ఇది ముఖ్యమైన మాట. ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ వెనుక ఉన్నది ఇదే ముఖ్యమైనటువంటి లక్ష్యము. దీనివల్ల ఫలితాలు అన్ని దేశాల్లో వచ్చేసాయి. శివాజీ గారు, కాంపిటీషన్ అండి. దీంట్లో కాంపిటీషన్ ఏంటంటే లోగడేమయ్యేది, ఒక టీవీ ఉండేది, ఆ టీవీ ఛానల్ మార్చడానికి వీలు ఉండేది కాదు. ఎప్పుడైతే కాంపిటీషన్ మీరు ఎక్స్పోజ్ అయ్యారో, కాంపిటీషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు తప్పనిసరిగా మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మీరు కంపల్షన్ ఉంది అక్కడ. అదే మాదిరిగా మన దేశీయంగా ఉన్న పరిశ్రమలు కూడా కొంత సామర్థ్యాన్ని పెంచుకొని వెనక్కి వెళ్ళిపోయి, ఇట్లా కాంపిటీషన్కి ఎక్స్పోజ్ అవటం వలన, సామర్థ్యం పెరగటం వలన, వస్తు నాణ్యత పెరగటం వలన కన్జ్యూమర్ కూడా దాన్ని కోరుకుంటాడు. అది ఒక భాగం. రెండోది, దీంట్లో వీక్నెస్ ఏంటంటే వల్నరబుల్ సెక్షన్స్కి సేఫ్టీ నెట్ అనేది మనం పెట్టలేకపోయాం. రెగ్యులేటరీ మెకానిజంని సరిగా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఈ రెండు కూడా చేసుకుని ఉన్నట్టయితే ఇది ఇంకా మరింతగా పూర్తి ఫలితాన్ని ఇచ్చి పివి ఆశించినట్టుగా ఇంకా ఆయన చాలా సంతోషంగా వెళ్ళిపోయి ఉన్నారు. 1991 సంవత్సరం ముందు భారత ఆర్థిక వ్యవస్థని 3 ముక్కల్లో అభివర్ణించాలంటే అది లైసెన్సు, పర్మిట్టు, కోటా. 91 తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థని, పారిశ్రామిక ప్రగతిని, వాణిజ్య సహకారాన్ని, వీటన్నిటినీ కూడా అదిమి పట్టించినటువంటి శృంఖలాల్ని ఒక్కసారిగా తెంపుకుని జూలు విదిపినటువంటి సింహంలాగా లేచి నుంచుందనంటే ఆవేళ 1991లో మన్మోహన్ సింగ్, భారత ప్రధాని పివి నరసింహరావు వీరిద్దరూ కలిసి రచించినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణలు అధికారంలో ఉన్నప్పుడు, అది లేనప్పుడు కూడా ప్రతి పార్టీ కూడా వీటికి ఎంతో అంతో మెరుగులు దిద్దాలనేటువంటి ఆలోచన తప్ప తిరస్కరించాలి అనేటటువంటి ఆలోచన లేదు అని అంటే ఈ ఆర్థిక విధానాల యొక్క శక్తి ఏమిటో, ఆకర్షణ ఏమిటో మనం ఆకలింపు చేసుకోవచ్చు. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.